హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కాలుష్యం అధికంగా పెరిగిపోతుందనేసనని మాట్లాడారు. దానికి స్పందిస్తూ బోండా ఉమ ఆన్సర్ చేయడం జరిగింది. బోండా ఉమ మాట్లాడుతూ చెప్పడం ఏంటంటే, ఈ కాలుష్యం అరికట్టడానికి మేము చేయటానికి మీ నుంచి పర్మిషన్స్ కావాలి. మా వాళ్ళు మీ ఆఫీస్‌కి ఎప్పుడొచ్చినా అసలు మీరు ఆఫీసులలోనే ఉండరు. మీ వాళ్ళనడిగితే మా సారు చెప్పారు. మా సారు రావాలా, చెప్పి ఎళ్ళాలా, చెప్పులేసుకొని పోవాలని చెప్పడం అయితే జరుగుతుంది. సో, మేమెలా చేయాలి, మేము ఎలా అరికట్టాలని తిరిగి పవన్ కళ్యాణ్‌నే క్వెషన్ చేయడం అయితే బోండా ఉమ చేశారు. ఈ రాష్ట్రంలో అధికంగా పెరిగిపోతున్న కాలుష్యం గురించి, దాన్ని అరికట్టడం కోసం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడడం గురించి, దానికి ఆన్సర్‌గా బోండా ఉమ స్పందించడం గురించి ఎంతవరకు నిజమో, ఎంతవరకు అవాస్తవమో నాకు తెలీదు కానీ, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ని నేనొక క్వెషన్ అడగాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయంలోకి రాకముందు యాక్టర్‌గా ఉండేటోళ్ళు. ఓకే. ఆ టైంలో మీరు ఏం చేసుకున్నా అడిగేదానికి ఎవ్వరికీ రైట్స్ ఉండవు. కానీ ఇప్పుడు జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, ఈ రాష్ట్రానికి డీసీఎంగా ఉండి, ఈ రాష్ట్ర భవిష్యత్తును కానీ, ఈ రాష్ట్ర ప్రజల సమస్యలను గానీ పట్టించుకోకుండా, ఈ రాష్ట్ర ప్రజలు మీకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ, మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ఉన్నారంటే, మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా అవసరమా? ఆ అర్హత మీకుందా పవన్ కళ్యాణ్? లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశంలో మీరేం మాట్లాడారో గుర్తుందా పవన్ కళ్యాణ్? ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని నమ్మి 11 సీట్లిస్తే ఈరోజు వాళ్ళు అసెంబ్లీకి రాకుండా, ప్రజల సమస్యల మీద చర్చించకుండా, వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఈరోజు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారని మాట్లాడారు కదా! మరి ఈరోజు మీ కూటమి గవర్నమెంటే ఉంది. మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల్ని పట్టించుకోకుండా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద చర్చించకుండా, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర రాజధాని కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 2,10,000 తెచ్చిన మీరు ఆ డబ్బుని ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో, ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారన్న డిస్కషన్ అసెంబ్లీలో చేయకుండా, మీ పాటికి మీరు వెళ్ళి ఓజీనో, పీజీనో, క్యాబేజీనో సినిమాలు చేసుకుంటూ ఉంటే, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా మీరుండడం అవసరం అంటారా పవన్ కళ్యాణ్? ఇందుకేనా పవన్ కళ్యాణ్ మీకు మీ నాయకులకి ఓట్లు వేసి ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించింది? సిగ్గుండాలి సినిమాలు చేసుకునేదానికి కొంచెమైనా. మీరు మాత్రం ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా సినిమాలు చేసుకున్నా తప్పులేదు కానీ, ఆ రోజా గారు మాత్రం జబర్దస్త్ షోకి జడ్జిగా మాత్రం ఉండకూడదు. అంతే కదా పవన్ కళ్యాణ్? మీరు చెప్పే మాటలకి, మీరు చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉంటుందా పవన్ కళ్యాణ్? అందుకే అంటారు, పతివ్రతలు పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారదని. మీకు కరెక్ట్‌గా సరిపోతుంది ఆ సామెత. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ.